హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే డైలీ మార్నింగ్ లేచిన తర్వాత నా డైలీ రొటీన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ ఇల్లు తుడిచేసుకొని ఇట్లా చిన్నగా పూజ అయితే చేసుకుంటాను. ఆ డైలీ పూజ చేసే ప్రమిదలు అయితే రోజు కడుగుతాను. తర్వాత దేవుని ఫొటోస్ మాత్రం ఓన్లీ థర్స్డే రోజు అమావాస్య అయిపోయిన తర్వాతనే క్లీన్ చేస్తారు. వారానికి ఒకసారి అయితే కంపల్సరీ క్లీన్ చేస్తాను. ఇంకా దీపం అయితే డైరెక్ట్ పెట్టొద్దని చెప్తారు కాబట్టి ఇట్లా అగరబత్తికి పెట్టి దీపం అయితే వెలిగించి పూజ అయితే చేసుకుంటాను చిన్నగా. ఇంకా మాకైతే ముస్లిం దేవుడు అయితే ఉన్నారు, సైదుల్ స్వామి. మనం ఎక్కడున్నా హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి ఇక్కడ నేను ఉండే దగ్గర కూడా పెట్టుకున్నాను. సైదుల్ స్వామి ఫొటోస్ కలిపి ఉండొద్దు అని చెప్పి కొంచెం దూరం పెట్టుకున్నాను. ఫ్రైడే రోజు మాత్రం ఓన్లీ పూజ చేస్తాను. ఇక్కడ మన దేవుళ్ళకైతే డైలీ పూజ చేస్తాను. తర్వాత తులసమ్మకు పూజ చేసుకొని దీపం పెట్టుకుంటాను. ఇప్పుడు గాలికి ఉండట్లేదు కాబట్టి పెట్టలేదు. నా టీవీలో సాంగ్స్ పెట్టుకొని డైలీ పూజ చేసుకొని ఇట్లయితే చేస్తాను. ఇది నా డైలీ పూజ బ్లాగ్. తర్వాత ఎవ్రీ ఫ్రైడే ఇట్లా గ్యాస్ పూజ చేసి వంట వేసుకోవడం అలవాటు. మంచిగా అనిపిస్తుంది ఇట్లా వేసుకుంటే. ఇంకా కలశం పెట్టుకోవాలి. కలశం పెట్టుకోవడం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పి అంటారు. మనం బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ డోర్ వెనుక ఇట్లా కలశంలో వాటర్ పోసి స్వస్తికి రాసి గంధం, పసుపు, కుంకుమ, జవాది పౌడరు, పచ్చికర్పూరం ఇవి వేసి 1 రూపీ కాయిన్ వేసి అయితే పెట్టుకోవాలి. ఇది తాల్తే రోజు మండే రోజు అయితే వాటర్ చేంజ్ చేసుకొని వాటర్ బయట పూల చెట్లకు అట్లా ఎవరి తొక్కని ప్లేస్లో అయితే వేసుకోవాలి. మళ్ళీ కొత్త వాటర్ వేసుకొని ఇట్లయితే పెట్టుకోవాలి. నేనైతే డైలీ ఇట్లా పూజ చేసుకుంటాను. ఓకే, బాయ్.